కాకినాడలో జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డిని అత్యంత దారుణంగా చంపారు. మర్డర్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీసీ కెమెరాలో మర్డర్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సాయి కిరణ్తో పాటుగా మరో ముగ్గురు వ్యక్తులు చెక్కతో కొట్టి విరిగిన చెక్కను గొంతులో పొడిచి అత్యంత దారుణంగా సతీష్ రెడ్డిని చంపేశారు. ఒక అమ్మాయి విషయంలో సతీష్ రెడ్డిని సాయి కిరణ్ చంపినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు చెప్పండి. సో నిన్న జరిగిన ఈ ఘటన మనం మీరే రిపోర్ట్ చేశారు. సో ప్రస్తుతం ఆ వీడియో ఫుటేజ్ మనం చూస్తున్నాం. రోడ్డు మీద ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. సో చుట్టుపక్కల ఎవరు కూడా దాన్ని ఆపడము, అసలు ఏమీ జరగనట్టు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో నిజంగా క్రైమ్ పెరిగిపోయింది గోదావరి జిల్లాలో అంటానికి ఇది మరొక ఉదాహరణగా చూస్తున్నాం. ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అదే ఏదైతే ఈ సతీష్ రెడ్డి హత్య ఉదాంతం అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది. బుధవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో, తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది బాణగుంట సెంటర్ లోని. ఆ సమయంలో రాత్రి వేళల్లో పెద్దగా జనసంచారం లేకపోవడంతో విషయం పెద్దగా తెలియలేదు. కొంతమంది ఆ ప్రాంతం నడిచి వెళ్తున్నప్పుడు కూడా ఈ ఘటనను చూసి భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే జిమ్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో సతీష్ రెడ్డికి, అదేవిధంగా అతని స్నేహితుడు సాయి కిరణ్ కి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. 10 నెలల కిందట సతీష్ రెడ్డి ఒక ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత స్నేహితుడు సాయి కిరణ్ బంధువుతో ఒక వివాహత సంబంధం నడుపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సమయంలో వారంతా కూడా 2 గంటల సమయంలో కావడం జరిగింది. అయితే ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం సాయి కిరణ్ మరో ముగ్గురు స్నేహితులను కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కసారిగా వారి మధ్య మాట తరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ దాడిలో మొత్తం 4 వ్యక్తులు కలిసి ఆ సతీష్ రెడ్డిని అత్యంత పాశవికంగా కిరాతకంగా హత్య చేసిన దృశ్యాలు అయితే మనకి సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక చెక్కతోటి అతని మీద దాడి చేసిన తర్వాత కొనవు పుట్టు కొట్టుమిట్టున్నప్పటికీ కూడా కనీసం కత్తిరించుకోకుండా ఆ విరిగిన చెక్కను గొంతులో పొడిచి కూడా మరి చంపడం అయితే జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే దాదాపు 8 సంవత్సరాల నుంచి సాయి కిరణ్ కి అదేవిధంగా జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డికి మధ్య స్నేహం ఉంది. కేవలం ఒక మహిళతో పెట్టిన వివాహిత సంబంధమే ఈ హత్యకి దారి తీసినట్లు తెలుస్తుంది. అయితే హత్య తర్వాత నిందితులు పారిపోవడంతో వారి కోసం టూటాన్ పోలీసులు గాలిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే జీజీహెచ్ లో అతను బాడీకి పోస్ట్ మార్టం పూర్తయి ఇంటికి అంత్యక్రియల కోసం పంపడం జరిగింది. ఓకే రాజు.